భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందింటి సుబ్బయ్య మాట్లాడుతూ, అణగారిన వర్గాలలో వెలుగులు నింపిన సూర్యుడు అంబేద్కర్ అన్నారు. ఆయన అడుగుజాడల్లో పయనిద్దామన్నారు. దేశంలో అనేక సంస్కరణలు తెచ్చిన, పేద బ్రతుకులు మార్చిన గొప్ప దార్శనికుడన్నారు. ఈ కార్యక్రమంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ లీడర్స్ పలిగల చిన్నయ్య, డేనియల్, సల్మాన్, రియాజ్, సుధాకర్, బి పిచ్చయ్య, దాసు, కామయ్య, మధు, సుధీర్ మరియు తదితరులు పాల్గొన్నారు. జరగబోయే రాజ్యాంగంలో పెనుమార్పులు చేసి ఈరోజు అన్ని దేశాల్లో కూడా రాజ్యాంగాలు మార్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో అదే రాజ్యాంగం మీద కొన్ని సవరణలు చేసి భారత రాజ్యాంగం నడుస్తుంది తప్ప ఈరోజు కూడా ఆ రాజ్యాంగంలోనే భారతదేశం మొత్తం కూడా నడుస్తుంది. అందుకే ఈరోజు ఉదాహరణకి మేమందరం కూడా ఎస్సీ ఎస్టీలు కూడా ఈరోజు ఇక్కడ నిలబడుకొని మాట్లాడగలుగుతున్నామంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే మేము ఈరోజు ఇక్కడ నిలబడుకొని మాట్లాడగలుగుతున్నాం. అందువల్ల భారతదేశం మొత్తం కూడా ఒక అగ్రవర్ణాలు అందరూ కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు నాయకుడు అనే విధంగా ప్రచారం చేయడం చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఆయన బడుగు బలహీన వర్గాలకే కాదు, భారతదేశం మొత్తానికి కూడా రాజ్యాంగ నిర్మాత. ఈరోజు ఓటు హక్కు కల్పించిన నాయకుడు, అదేవిధంగా మహిళలకి రిజర్వేషన్ కల్పించిన నాయకుడు, అన్ని విధాలుగా ఈరోజు భారతదేశం మొత్తం మీద చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరంటే భారతదేశంలో ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీల్లో 15% రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు. దాన్ని ఈరోజు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తూ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనే విధంగా తీర్పునియటం ఆగస్టు 1వ తేదీన చాలా సంతోషకరమైన విషయం. కానీ కొంతమంది అది రాజ్యాంగ ఉల్లంఘన అనే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది రాజ్యాంగ ఉల్లంఘన కాదు, ఎస్సీలో ఏపీసీడీలుగా వర్గీకరణించాలని భారతదేశంలో ఉండే అత్యున్నత న్యాయస్థానమే ఈరోజు అన్ని వర్గాలకి, అన్ని ఉపకులాలకి న్యాయం జరగాలంటే ఒక ఎస్సీ వర్గీకరణ దానికి శుభపరిణామం సుప్రీంకోర్టు తీయడం కూడా జరిగింది. అందువలన ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎస్సీ వర్గీకరణని లేట్ చేయకుండా, మాలామాదిగల మధ్య గొడవలు పెంచకుండా తొందరగా ఎస్సీ వర్గీకరణ చేసేసి ఈరోజు అన్ని కులాలకి